ఆఫ్ఘనిస్తాన్ జట్టు చాలా అంటే చాలా ఇష్టపడే జట్టు ఏమైనా ఉంది అంటే ప్రత్యర్థి జట్టు అయినప్పటికీ కూడా అది భారత జట్టే. అయితే ఇక ఆఫ్ఘనిస్తాన్ జట్టు గెలిచిన తర్వాత రషీద్ ఖాన్ భారత జట్టు ఫ్లాగ్‌ని పట్టుకొని కూడా కొంతవరకు సంబరాలు చేసుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టు జెండాని మెడలో వేసుకొని ఇక భారత జెండాను చేతిలో పట్టుకొని సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ దాన్ని భరించలేక పాకిస్తానీ దేశస్థులు, పాకిస్తానీ దేశపు అధికారులు విషయాన్ని వెళ్ళగక్కారు. జరిగిన విషయం ఏంటంటే మ్యాచ్ పూర్తయిపోయిన తర్వాత అక్కడ ఒక హార్డ్ కోర్ ఫ్యాన్ మైదానంలోకి అడుగుపెట్టాడు. అంటే ఆఫ్ఘనిస్తాన్ ఫ్యాన్ అనమాట. అయితే ఆఫ్ఘనిస్తాన్ ఫ్యాన్ లోపలికొచ్చిన తర్వాత ఆల్రెడీ మ్యాచ్ అయిపోయింది కాబట్టి అక్కడున్న ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆటగాళ్ళలో రషీద్ ఖాన్‌తో పాటుగా మరి ఇంకొక ఇద్దరు వచ్చి అతన్ని లాగకండి దయచేసి నిదానంగా ఉండండి. అతనేదో మాట్లాడాలనుకుంటున్నాడు అన్నా కూడా వాళ్ళ మాట వినిపించుకోకుండా అతన్ని ఆ మైదానం అంతా కూడా ఈడ్చుకెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడ ఆ అధికారులకి కోపం ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్ జట్టు గెలిచేసింది. పాకిస్తాన్ జట్టు గెలవలేదు అని చెప్పేసి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ జట్లు ఒక రకంగా చెప్పాలి అంటే అన్నదమ్ముల్లాంటి వాళ్ళు. కానీ పాకిస్తాన్ జట్టుకి భారత జట్టు అంటే ఎంత ఇష్టం లేదో ఆఫ్ఘనిస్తాన్ జట్టుకి మాత్రం భారత్ అంటే అంతకన్నా రెట్టింపు ఇష్టం. ఎందుకంటే మనం ఎక్కడికైనా ఈ భారతదేశం వాళ్ళని వాళ్ళు అక్కడ ఎక్కడైనా వాళ్ళ దేశంలో చూస్తే ఉచితంగా భోజనం పెట్టి, ఉచితంగా సేవలు చేసిన సందర్భాలు మనం యూట్యూబ్‌లో ఎన్నో సందర్భాల్లో చూసాం. అయితే పాకిస్తాన్ జట్టుకు భారత జట్టు ఎన్నో విధాలుగా డబ్బు సహాయం చేసింది గతంలో. అలాగే ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు కూడా అంటే ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు కాదు ఆ దేశానికి హాస్పిటల్స్ కట్టించడము, అలాగే ఎన్నో రకాలుగా వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ గుర్తుపెట్టుకోని విశ్వాసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఎప్పటికీ భారతదేశం పైన గుర్తుపెట్టుకుంటుంది. కానీ ఒక ఫ్యాన్‌ని చాలా దారుణంగా తీసుకెళ్ళిన అధికారులతో రషీద్ ఖాన్ కోపంగా ఫీల్ అయ్యాడు. మీరు చేస్తున్నది కరెక్టేనా అంటూ వాళ్ళని వారించాడు. అయినా కూడా రషీద్ ఖాన్ లాంటి ఒక స్టార్ ఆటగాడి మాట కూడా వినకుండా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేయటం బాగలేదని అందరూ అంటున్నారు.